స్వచ్ఛత కార్యక్రమంలో ఒంగోలు నగరాన్ని ఇండోర్గా మార్చాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్వచ్ఛాంధ్ర జిల్లా స్పెషల్ ఆఫీసర్ సురేష్ కుమార్ ఆకాంక్షించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఒంగోలు నగరంలోని సాదిఖానాలో ఏర్పాటు చేసిన ఈ వ్యర్థాల అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛత అనే కార్యక్రమం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నారు. ఇంటితో పాటు వీధి, నగరం, రాష్ట్రం పరిశుభ్రంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేది ప్రభుత్వ కార్యక్రమం కాదని, ఇది మనందరిదన్న భావన ప్రతి పౌరుడిలో కలగాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర సాధనకు 10 సూత్రాలు ప్రకటించారని, అందుకు స్వచ్ఛతా కార్యక్రమం ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అక్టోబర్ 2 నాటికి రాష్ట్రం చెత్తలేని రాష్ట్రంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి కోరికని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ పూనాలని పిలుపునిచ్చారు. ఒంగోలులో మంచినీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు 410 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ తెలిపారు. అనంతరం ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ స్వచ్ఛతా కార్యక్రమంలో ఒంగోలు నగరాన్ని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఒంగోలు నగరంలో ఖచ్చితంగా మార్పు తీసుకువస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిని ఏ విధంగా శుభ్రంగా పెట్టుకుంటారో అలాగే వీధులను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. మన ఒంగోలు బాగుండాలి, అందుకు ప్రజలందరూ సహకరించాలి అంటూ సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అందులో భాగంగా ప్రతి నెల 3వ శనివారం ఒక్కో నినాదంతో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నట్లు తెలిపారు. ఈ వేస్ట్ ఎంతో ప్రమాదకరమని, దానిని ఎంత త్వరగా డిస్పోజ్ చేస్తే అంత మంచిదని చెప్పారు. ఒంగోలు నగరంలో డ్రైనేజ్ సమస్య ఉందని, చిన్నపాటి వర్షానికి ఒంగోలు మునుగుతుందని తెలిపారు. ఒంగోలు మేజర్ డ్రైనేజ్ పోతురాజు కాలువ పనులు పూర్తి చేస్తే ముంపు సమస్య ఉండదని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంఘ సంస్కర్త అని కొనియాడారు. రాష్ట్రాన్ని పరిశుభ్రాంధ్రగా మార్చేందుకు కంకణం కట్టుకున్నారని, అందుకు ప్రజలందరూ సహకరించాలంటూ కోరారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే అందరం ఆరోగ్యంగా ఉంటామని, దీనిని ఛాలెంజ్గా తీసుకుని ముందుకు సాగాలంటూ పిలుపునిచ్చారు. ఒంగోలు నగర మేయర్ గంగార సుజాత మాట్లాడుతూ ఒంగోలు నగరంలో ప్రతిరోజు 1000 టన్నుల చెత్త వస్తుందని, ఒక్కరోజు దానిని తీయకపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రతి ఇంటికి 3 బుట్టలు ఇచ్చి చెత్త చేకూరుస్తున్నామని, అయితే ఇంకా అనేక మంది ఆ విధానాన్ని అమలు చేయటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వేస్ట్పై ప్రజలకు అవగాహన కలిగించాలని నిర్ణయించిందని, ఈ వేస్ట్ సకాలంలో చేయకుంటే దానిలోని రసాయనాలు భూమిలో కలిసి విష పదార్థాలు వెలువడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ ఈ వేస్ట్ పెద్ద సవాలుగా మారిందని, దీనిని దృష్టిలో పెట్టుకుని 3 RRR సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ వేస్ట్ సరిగ్గా గుర్తించుకుంటే పర్యావరణానికి, ఆరోగ్యానికి ముప్పు వట్టిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 3 నెలల క్రితం జరిగిన స్వచ్ఛాంధ్ర ర్యాంకులో ప్రకాశం జిల్లా 21వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 15వ స్థానానికి చేరుకుందన్నారు. రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా కోరారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, డివిజన్ కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ తదితరులు పాల్గొన్నారు. ఈ స్వచ్ఛ కార్యక్రమాన్ని, స్వచ్ఛ భారత్ మిషన్ అనేది విజయవంతం అవ్వాలంటే దానిలో ప్రజా భాగస్వామ్యం అనేది చాలా అవసరం. ఇది ఒక ప్రజా కార్యక్రమం లాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల భాగస్వామ్యం కేవలం ఒక డిపార్ట్మెంట్ యాక్టివిటీగా, గవర్నమెంట్ ప్రోగ్రామ్గా కాదు, ప్రజల భాగస్వామ్యం ఉండాలి. రెండోది, దీంట్లో ప్రతి ఒక్క పౌరుడు కూడా భాగస్వామ్యం అవ్వాలి. అంటే ఏం చెప్పానంటే ఏ స్టెప్ టువర్డ్స్ క్లీనెస్, అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక అడుగు పరిశుభ్రత వైపు ప్రతి ఒక్కరు కూడా అడుగు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు డిసెంబర్ నెలలో, అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందినా క్లీన్లీనెస్ అనేది చాలా ముఖ్యం. మనం ఒక నగరానికి వచ్చేటప్పుడు నగరాల్లో ఉన్న రోడ్లు ఎలా ఉన్నాయి, కాలువలు ఎలా ఉన్నాయి, పార్కులు ఎలా ఉన్నాయి, ఓపెన్ ప్లేస్ ఎలా ఉన్నాయి అందరూ చూస్తే అర్థమైపోతాయి క్లీన్గా ఉందా లేదా అని. సో దీనికి అందరూ భాగస్వామ్యంతో చేయాల్సిన అవసరం ఉంది అని గుర్తించి ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ వేస్ట్ అనేది ఈరోజు పెద్ద ఒక సమస్యగా మారుతుంది. మీకు అందరికీ తెలుసు, మొబైల్ ఫోన్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ, టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, ఇవన్నీ అందరూ వాడుతున్నారు. ఈరోజు ఒకసారి పాడైందంటే ఎక్కడో అది పారేయాల్సింది. కానీ అలా వేయడం వలన చాలా ప్రమాదాలు ఉన్నాయి. దీంట్లో కాలుష్యం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దీని లోపల చాలా టాక్సిక్ పదార్థాలు, దాంట్లో లెడ్ కానీ, మర్క్యూరీ కానీ, క్రోమియం లాంటి ఇలాంటి చాలా ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్నాయి. చెత్తగా ఎక్కడో పడేస్తే దానివల్ల అక్కడ వాసన వస్తాయి, రోగాలు వస్తాయి, దోమలు వస్తాయి. కానీ ఆ చెత్తని మనం సక్రమంగా సైంటిఫిక్గా
సరిగ్గా మనం ప్రాసెస్ చేస్తే ఆ చెత్త నుంచి మనం సంపద తీసుకునే అవకాశం ఉంది. కానీ చేయాలంటే దానిన్నింటికి మూల కారణం ఏంటంటే మేయర్ గారు దాన్ని నేను అడిగితే 50% వరకు మేము చేస్తున్నామని అన్నారు. మన ఒంగోలు మాత్రం ఓటర్లకు మాత్రం తొందరగా తీసుకొస్తాం. మన కమిషనర్ గారు కానీ మన సిబ్బంది కానీ మన వాళ్ళంతా కూడా దాని విధంగా కష్టపడి పనిచేస్తాం. ఖచ్చితంగా మార్పు అనేది ఒంగోలు నుంచే మొదలుపెట్టి అన్ని నియోజకవర్గాలు కూడా ఈరోజు మున్సిపాలిటీ కానీ అన్ని కూడా ఒక మార్పు తీసుకొచ్చి ఒంగోలు కూడా మంచి ప్లేస్లో తీసుకొచ్చే విధంగా మేము అందరూ కూడా కృషి చేస్తామనేది కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈవేస్ట్ ఈరోజు మెయిన్గా ఈవేస్ట్ మీద పెట్టారు. ఈవేస్ట్ అంటే మన మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. మనం ఇంట్లో ఒక టీవీ కొన్నాం, తర్వాత ఈరోజు పాత టీవీ కొడుకు మొదటికి ఇచ్చేసి పెరుగుతుంది, లేకపోతే అది పాడైపోయింది. దాన్ని మొత్తం తీసుకునేటప్పుడు ఏం చేస్తామని పక్కన పడేస్తాం. అది పక్కన పడేసి అట్లానే వేస్ట్గా ఫ్యాన్లు కానీ లేకపోతే ఏది సంబంధించిన కంప్యూటర్స్ కానీ ఏదన్నా కూడా మనం కొత్త తీసుకున్నప్పుడు దీన్ని ఏదో విధంగా బయట డిస్పోజ్ చేసే విధంగా మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దాన్ని అసలు పూర్తిగా పనిచేయాలన్నప్పుడు మన కార్పొరేషన్ చెప్తే వాళ్ళు మన నిర్మాణాలు ఈరోజు సీఆర్ గారు దాని మీద బాధ్యత తీసుకున్నారు. మన నిర్మాణాలు వాళ్ళు వచ్చేసి దీనికి ఇప్పుడే ఇక్కడ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డెవలప్మెంట్ చేశాం. దానికి ఈవెంట్ సెక్రటరీ కూడా దాన్ని డెవలప్మెంట్ చేశారు. అక్కడ తీసుకొచ్చి అక్కడ వాళ్ళు తీసుకొని పోయి దాన్ని ఏరియాలో వాళ్ళు చూస్తారు. కాబట్టి ఇంట్లో వేస్ట్ పెట్టుకొని దాన్ని పెట్టుకోకుండా ఈ వేస్ట్ ఎక్కడైతే మనకి వేరే వేస్ట్ ఉందో దాన్ని అన్ని కూడా డిస్పోజ్ చేసుకునే విధంగా మనందరూ కూడా మీ అందరూ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మన కర్మ ఆర్పులు కూడా వాళ్ళకి పోయేటప్పుడు ఎక్కడికి పోతారా అందరూ చెప్పండి. మనం చెత్తతో పాటు ఈ వేస్ట్ కూడా మన ఇంట్లో పెట్టుకోవద్దు. ఈ వేస్ట్ మనం చెప్తే మన వాళ్ళంతా కూడా నేను తీసుకెళ్ళేసి ఈ వేస్ట్ సెంటర్ కలెక్ట్ చేసి ఇస్తామని చెప్పి మీరందరూ కూడా ఎడ్యుకేట్ చేసి పబ్లిక్లో ఒక మంచి మార్పులు తీసుకురావాలని చెప్పి కూడా కోరుకుంటారా. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే ఏ పనైనా కూడా చేయగలం. ఈరోజు కమిషనర్ గారు ఎంత పాటుపడ్డా లేకపోతే వేరే తప్పపడ్డా ప్రజల్లో కానీ అందరిలో కూడా మార్పులు వస్తేనే వాతావరణం బాగుపడుతుంది. అందరికీ కూడా చేసేది మేము ప్రజల కోసమే. ఏం చేసినా ఈరోజు క్యాన్సర్ కానీ లేకపోతే వ్యాధులు ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయంటే కొన్ని పరిస్థితుల వల్ల వస్తున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ మనం స్ట్రీమ్లైన్ చేసుకున్నప్పుడే మన హెల్త్ కండిషన్ బాగుంటుంది, అదేవిధంగా వాతావరణం బాగుంటుంది. వచ్చిన వాళ్ళు ఎవరన్నా చూసుకోవడం కూడా బాగా ఇంకోళ్ళు అందరూ కూడా చాలా బాగా ఉన్నారా పద్ధతిగా ఉన్నారా అని చెప్పి వాళ్ళు కూడా ఒక అర్థమయ్యేటట్టుగా ఒక పద్ధతిలో ఉన్నాయని చెప్పి కూడా మీ అందరూ కూడా ఈ రోజు 3వ శనివారం ఏప్రిల్ నెలలో ఈ చెక్ అంటే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ స్కీముగా పెట్టుకుంది. ఈ రోజు మన జిల్లాలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టీవీఆర్ బాయ్స్ హై స్కూల్లో ఒక ఈ వేస్ట్ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ రోజు కూడా ఇక్కడ ఈ వేస్ట్ అవగాహన సదస్సును నిర్వహిస్తున్నాం. అదేవిధంగా జిల్లా హెచ్ఓడీస్ అందరికీ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఒక ఈ వేస్ట్ గురించి ఒక అవగాహన వర్క్షాప్ కూడా నిర్వహించడం జరిగింది. ఇవి అన్ని చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఈ వేస్ట్ పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ అనే ఒక సంస్థ 2024లో ఒక సర్వే చేయడం జరిగింది. దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 65 బిలియన్ కేజీస్ ఈ వేస్ట్ ఉత్పత్తి అంటే ఈ వేస్ట్ వస్తున్నాయి. దాంట్లో 22% మాత్రమే ప్రాపర్ గా కలెక్ట్ చేసి రీసైకిల్ చేయడం అనేది జరుగుతుంది. 2024 అక్టోబర్లో గాంధీ గారి జయంతి సందర్భంగా ఎందుకంటే గాంధీ గారు వారుండే కాలంలోనే స్వచ్ఛత గురించి ఒక్క అడుగు ముందుగా చెప్పి వారే స్వయంగా చీపురు పట్టారు, అలాగే టాయిలెట్స్ కూడా కడిగారు. వారిని ఆదర్శంగా తీసుకొని మన భారత ప్రభుత్వం ప్రతి ఒక్క ఊళ్ళో కానివ్వండి ప్రతి ఇంట్లో కానివ్వండి చెత్త కనుక పేరుకుపోయినట్లయితే 2 రోజులు 3 రోజులు చెత్త మన ఇంట్లోనే కనుక బయట వేయలేకపోతే ఆ యొక్క దుర్గంధం తద్వారా వచ్చే రోగాలు అందరికీ తెలుసు. అన్ని విషయాలు అందరికీ తెలుసు, కానీ పాటించే విషయంలో కానీ మనం ఎప్పుడు వెంటనే ఉంటున్నాం. అలాగే ఇంట్లో చెత్త బయట వేయడం, అలాగే బయట ఉండే చెత్తని మరి మన మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మరి
డ్రై వేస్ట్ అంటే